మన దేశంలో దాదాపు 90% మందికి ఇష్టమైన పానీయం టీ. చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగాలనే కోరిక కలుగుతుంది. కొందరైతే రోజుకు లెక్కలేనన్ని సార్లు టీ తాగుతారు. ఎందుకంటే ఇది ఒక రకమైన శక్తిని, తాజాదనాన్ని ఇస్తుంది. అందుకే తలనొప్పి, ఆందోళన ఏదైనా సరే అన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం టీ. అల్లం టీ అంటే అది పెంచును ఆరోగ్యం, మసాలా టీ అంటే అది దించును రామైకం, లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం, ఇరానీ టీ పడితే ఇటు రాదా స్వర్గం. కానీ మనం రోజు తాగే టీలో ఉండే చక్కెర కంటెంట్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖం కూడా కడగకుండా బెడ్ టీలు తాగుతూ ఉంటారు. అది వాళ్ళకు ప్రతిరోజు ఒక అలవాటుగా ఉంటుంది. అయితే ఉదయం ముఖం కూడా కడగకుండా వేడివేడి పొగలు కక్కి టీ తాగడం మంచిదేనా అంటే మంచిది కాదని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే టీ త్రాగడం మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నారు. ఎవరు పొరపాటున కూడా ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగకూడదు. ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇలా టీ తాగడం కారణంగా గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం కారణంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. టీలో కెఫిన్ ఉంటుంది. ఉదయాన్నే లేవగానే టీ తాగితే దానిలో ఉన్న కెఫిన్ ప్రభావం మన పైన ఖచ్చితంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే ఇది మన కడుపులోని ఆమ్లాన్ని పెంచుతోంది. అనేక జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అయితే ఉదయం నిద్ర లేచిన తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత టీ తాగితే దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అది శరీరానికి ఎలాంటి హాని చేయదు. కానీ నిద్ర లేవటంతోనే టీతో రోజును ప్రారంభిస్తే అది మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మీ పొట్ట బాగా చెడిపోతుంది. టీ తాగడం మంచిదే, కానీ దానికి ఒక సమయం, ఒక పద్ధతి ఉంటుంది. సమయం ప్రకారం, పద్ధతి ప్రకారం టీ తాగితే ఇబ్బంది ఉండదు. కానీ అదే పనిగా టీ తాగినా, ఉదయం లేచిన వెంటనే ఒక వ్యసనం మాదిరిగా టీ తాగినా ఇబ్బంది ఉంటుంది. అంతేకాదు చాలా వేడి టీని కూడా తాగడం మానుకోవాలి. బాగా విపరీతమైన వేడి టీ ఒక వ్యసనంలా తాగితే అన్నావాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఉదయాన్నే లేవగానే టీ తాగితే దానిలో ఉన్న కెఫెన్ ప్రభావం మనపైన ఖచ్చితంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే ఇది మన కడుపులోని ఆమ్లాన్ని పెంచుతోంది. అనేక జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అయితే ఉదయం నిద్ర లేచిన తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత టీ తాగితే దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కేఫుల్లో, దాబాల్లో, 5 స్టార్ హోటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటి? సినిమా హాళ్లలో, విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి? టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు, టీ కొడితేనే బతుకుతారు అందరూ.